హలో అందరికీ నమస్తే. ఈరోజు వచ్చి ది ఫస్ట్ వెనీఫాన్కి నెక్స్ట్ డే డాన్స్ షో ఉంటుందన్నమాట. సో తను హోటల్ బుక్ చేసుకుంటుంది. తనతో పాటు సాంగ్యాన్ కూడా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇక్కడ 2 రూమ్సే ఉన్నాయి. ఒక రూమ్ తను తీసుకుంది, ఇంకొకటే ఉంది. అది నువ్వు తీసుకుంటావా అని అడుగుతుంది. ఆయన ఇప్పటి రోజుల్లో టీనేజర్స్ అందరు అదే పనిలో ఉన్నారు, పక్క పక్కన రూమ్ తీసుకొని ఉండడంలో నువ్వు కూడా అలానే తీసుకుంటావా అని అంటది. సాంగ్యాన్ ఏమో నాకేమొద్దు రూమ్ అనేసి అని అంటాడు. వెనీఫాన్ ఏమో డోర్ మంచిగా లాక్ చేసుకొని చెప్పి మన లోపల పంపించేస్తాడు. ఇంకా నేను వెళ్తా అని బయటికి వచ్చి బయట కూర్చుంటాడు అనమాట. సాంగ్యాన్ స్నో పడతా ఉంటది, అయినా సరే ఇంటికి వెళ్లకుండా అక్కడే కూర్చొని ఇంకెవరు ఈ రోజు హోటల్లో దిగద్దు, ఎందుకంటే ఒకటే రూమ్ ఉంది కాబట్టి అది మళ్ళీ వెనీఫాన్ పక్కనే అని చెప్పేసి ఇంకెవరు రావద్దు అని చెప్పేసి అతను ఇంకా బయటనే వెయిట్ చేస్తా ఉంటాడు. ఒక అతను వచ్చి రూమ్ ఉందా అని అడిగితే లేదు రూమ్స్ అన్ని అయిపోయినాయి అని అంటాడు. అనగానే ఇంకో అతను వచ్చి ఎక్స్ట్రా మనీ ఇస్తాను కావాలి అంటే, లేదు నేను ఇక్కడ ఈ హోటల్ స్టాఫే లేవు, మా దాంట్లో రూమ్స్ అయిపోయినాయి అని చెప్పేసి అని అంటాడు. కొంచెం ముందుకెళ్తే మీకు దొరుకుతాయి, అందుకే ఇక్కడ ఎవరు రావద్దు అని చెప్పేసి నేను ఇక్కడ కూర్చున్నా అనేసి అని అంటాడు. ఇంకా సరే అని అతను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నైట్ అంతా అక్కడే వెయిట్ చేసి వెనీఫాన్ డాన్స్ చేస్తుంటే ఆ షాడో చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ డే డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇంకా వెళ్తారు. ఇంకా సాంగ్యాన్ అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. ఎంతో ప్రాక్టీస్ చేసింది అట్లా అని అనుకుంటాడు, ఇలా అయినా విన్ కావాలి అనేసి అని అనుకుంటా ఉంటాడు. వెనీఫాన్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. ఇంకా మళ్ళీ మనకి ఇప్పుడు ప్రెసెంట్ డేలో చూపిస్తారు. వెనీఫాన్ అంత ముందు రోజు ఒక మదర్ ఇంటర్వ్యూ తీసుకుంటది కదా, ఇట్లా వాళ్ళ పాప కనిపించట్లేదు అని చెప్పేసి ఇంకా వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ డాటర్ది ఈ వీడియో చూపిస్తుంది అనమాట. చూపించి ఇంకోసారి ఇంకా మీ పాపని ట్రబుల్ చేయకండి, ఆమెకి మిమ్మల్ని కలవడం అయితే ఇష్టం లేదు, తను కొత్తగా లైఫ్ స్టార్ట్ చేసిందంట, మిమ్మల్ని కూడా లైఫ్ స్టార్ట్ చేయమని చెప్పేసి ఇదిగోండి ఇంత అమౌంట్ ఇచ్చింది అనేసి అని అంటది. అనగానే వాళ్ళ మమ్మీ ఏమో అంటే ఇప్పుడు నాకు లంచం ఇస్తుందా అని అంటే కాదు, తను ఇలా కొత్త లైఫ్ స్టార్ట్ చేసిందో మిమ్మల్ని కూడా అలానే కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయమని ఇచ్చింది అనేసి అని అంటది. ఇంకా తర్వాత వెనీఫాన్ తన వర్క్ చేసుకుంటా ఉంటది అనమాట. సో కొత్త ఇంటర్న్స్ వస్తారు కదా, వాళ్ళకి ఆ రోజు ఈవినింగ్ వెల్కమ్ పార్టీ ఉంటది. సో కొత్త ఇంటర్న్ వచ్చి అడుగుతాడు అనమాట, వెనీఫాన్ నువ్వైతే ఈవినింగ్ వస్తున్నావు కదా అనేసి అని అంటాడు. అనగానే వెనీఫాన్ ఏమో చూస్తా, నాకు చాలా వర్క్ ఉందని అంటది. అని అంటే లేదు తప్పకుండా రావాలి అనేసి అని అంటది. అంతలోపు ఇంకో కొత్త ఇంటర్న్ అమ్మాయి కూడా ఉంటది కదా, తను కూడా ప్లీజ్ రావాలి మా ఫ్రెషర్స్ది కదా అని అంటే, ట్రై చేస్తా నాకు వర్క్ ఉంది మీరైతే వెళ్ళండి అని అంటారు. ఇంకా వర్క్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్తుంటే అనుకోకుండా వీళ్ళ బాస్ ఇంకా వెనీఫాన్ నువ్వు ఇక్కడ ఉన్నావా, పార్టీకి రావా పదా అని అంటే వెనీఫాన్ ఏమో లేదు నాకు వర్క్ ఉంది ఇంటికి వెళ్ళాలి అనేసి అని అంటది. ఇది నీ పాత ఆఫీస్ లాగా కాదు, ఇక్కడ ఆఫీస్లో నీకు ఏమైనా ట్రబుల్ ఉంటే నాతో చెప్పు నేను చూసుకుంటాను అనేసి అని అంటాడు. పద ఇంకా పార్టీకి అని చెప్పేసి అని వెనీఫాన్ని తీసుకొని వెళ్తాడు. ఇంకా పార్టీ ఓవర్ టైంలోనే అనమాట. సో ఇంకా వాళ్ళ బాస్తో కలిసి వెనీఫాన్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఇంకా కలుస్తారు. ఇక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ మంచి పార్టీ చేస్తూ ఉంటారు. పార్టీ చేస్తుంటే అనుకోకుండా సాంగ్యాన్ కూడా అప్పుడే ఆఫీస్ నుంచి వస్తాడు. ఇంకా రాగానే అక్కడున్న వాళ్ళ వర్కర్స్ మీరు ఆల్రెడీ ఆఫీస్కి వెళ్ళేసి వచ్చారు, చాలా టైర్డ్ అయిపోయి ఉంటారు, మళ్ళీ ఎందుకు ఇక్కడికి వచ్చారు, మేము చూసుకుంటాం కదా మీరు ఇంటికి వెళ్ళాల్సింది అనేసి అని అంటాడు. అంటే పర్లేదు నేను ఉంటాను ఇక్కడే అని చెప్పేసి అని సాంగ్యాన్ అంటాడు. ఇంకా వాళ్ళ వర్కర్ చెప్తాడు కదా, మీ ఫ్రెండ్స్ వచ్చారు పైన పార్టీ చేసుకుంటారు అనేసి అని అంటాడు. సాంగ్యాన్ ఎక్కడ అని చెప్పేసి అని ఎవరా అని చూసే వారికి వెనీఫానే ఉంటుంది పైన. ఇట్లా బబుల్స్ పడతా ఉంటే అవన్నీ చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇంకా సాంగ్యాన్ చూసేటప్పటికి వెనీఫాన్ ఆ కొత్త ఇంటర్న్ తో మాట్లాడుతూ ఉంటది. సో సాంగ్యాన్ ఇంకా భయపడతాడు, వీళ్ళు ఇప్పుడు డ్రింక్ చేస్తారు కావచ్చు, ఎలా వెళ్తారో ఏమో అని చెప్పేసి అని ఇంకా బయట వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా వెనీఫాన్ ఏమో ఇక్కడ వీళ్ళ ఫ్రెండ్స్ తో పార్టీలో నించొని ఉంటది. ఇంకా కొత్త ఇంటర్న్ చెప్తాడు, సాంగ్యాన్ నా స్కూల్ సీనియర్, వాళ్ళ గ్రాడ్యుయేషన్ రోజు సాంగ్యాన్ వాళ్ళ ఫ్రెండ్ తప్పించి అందరూ తాగున్నారు, సాంగ్యాన్ మాత్రం అంతవరకు కామ్ గా ఉండి ఒకేసారి 10 బాటిల్స్ తాగేసిండు. ఇంకా చాలా అప్సెట్ గా ఉన్నాడు, అసలు చాలా డ్రింక్ చేసిండు ఆ రోజు అయితే అతను. ఇంకా ఆయన అంతవరకు ఎప్పుడు తాగలేదంట, ఫర్ ద ఫస్ట్ టైం ఒకేసారి అన్ని తాగి మళ్ళీ కొంచెం కూడా కంట్రోల్ తప్పకుండా ఉన్నాడు, ఆయన ఏదో బాధలో ఉండే ఆ రోజు అయితే అని అంటాడు. అనగానే వెనీఫాన్ ఆ రోజే వాళ్ళ బ్రేకప్ అయింది గుర్తు చేసుకుంటది. ఇంకా పార్టీ అంతా అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇంకా వెనీఫాన్ ఏమో ఇంటర్ని పట్టుకొని నడుస్తూ ఉంటది, అతనేమో బాగా డ్రింక్ చేసి నడవలేకపోతున్నా అన్నట్టు చేస్తాడు. ఇంకా సాంగ్యాన్ ఏం చేస్తాడు, నువ్వు అతను ఇడిచిపెట్టు అని చెప్పి సాంగ్యాన్ పట్టుకుని అతను తీసుకెళ్లి కార్లో కూర్చోబెడతాడు. వెనీఫాన్ ముందుకు వెళ్తూ నువ్వు వెళ్తున్నావు అంటే నేను అటు వెళ్తున్నా అంటే నువ్వు కూడా వచ్చి ముందుకు కూర్చో అని అంటాడు. ఇంకా కూర్చుంటారు. కూర్చున్నాక ఆ ఇంటర్ని ఎక్కడ డ్రాప్ చేయాలని అంటే నాన్వో యూనివర్సిటీ అని చెప్తాడు. ఇంకా చెప్పిన తర్వాత అతను తీసుకెళ్లి నాన్వో యూనివర్సిటీలో డ్రాప్ చేసి వస్తారు. ఇంకా డ్రాప్ చేసిన తర్వాత వెనీఫాన్ అంటాడు, అతను జస్ట్ యాక్ట్ చేస్తుండు, అతను పట్టుకొని నువ్వెందుకు నడుస్తున్నావు అనేసి అని అంటాడు. అయితే వెనీఫాన్ కేమో సాంగ్యాన్ ఒకప్పుడు కూడా ఇట్లానే కాలేజ్ లో పార్టీ ఉన్న తాగినట్టు వెనీఫాన్ తో యాక్ట్ చేస్తాడు. వెనీఫాన్ అది గుర్తు చేసుకొని ఓకే నీలాగా యాక్ట్ చేసిందా అని చెప్పేసి అని నవ్వుతుంది. సాంగ్యాన్ ఏమో ఏ కాదు నేను వేరు అతను వేరు అనేసి అని అంటాడు. ఇంకా ఆ రోజు నువ్వు కూడా నా మీద ఇట్లా షోల్డర్స్ పైన చేయిస్తూ నన్ను ఆ పై దాకా నడిపించినావు, నువ్వు కూడా ఇప్పుడు అట్లనే చేసినావు అనేసి అని నవ్వుతా ఉంటది. సాంగ్యాన్ ఏమో అది ఎప్పుడో అయిపోయిందిలే ఇప్పుడు ఎందుకు అనేసి అని అంటాడు. ఇంక ఇంటికి వచ్చింది నువ్వు నడగలుగుతా అని వెనీఫాన్ అడితే నేను నడుస్తానంట. ఇంకా స్లిప్ అయిపోయి మళ్ళీ సాంగ్యాన్ మీద పడుతుంది.
సాంగ్యానేమో నడుస్తానో ఇదే నన్ను నడవడం అంటే మళ్ళీ నన్ను ఆడుకుంటున్నావు నువ్వు టచ్ చేస్తూ అని అంటాడు. ఇంక ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు. వెళ్ళి సోఫాలో కూర్చోబెడతాడు. కూర్చోబెట్టి హ్యాంగ్ ఓవర్ డ్రింక్ చేసిస్తాడు అనమాట. సాంగ్యాన చేసిచ్చి ఇది తాగు లేకుంటే ఫుడ్ తినాల్సి వస్తుంది అని చెప్పేసి అని అంటాడు. వెనిఫాన్ ఏమో లేదు ఫస్ట్ తాగా అంటది. కానీ తర్వాత తనకి ఆదా డ్రింక్ కలిపింది వాళ్ళ డాడీ తను చిన్నగా ఉన్నప్పుడు కోల్డ్ ఉందని చెప్పేసి అని చేసిస్తాడు అనమాట. సో వెనిఫాన్కి అదే గుర్తొచ్చేస్తుంది. ఇప్పుడు సేమ్ మా డాడీ లాగా కల్పిస్తున్నాడు అని చెప్పేసి అని ఇంకా మంచిగా తాగుతుంది అనమాట. వాళ్ళ డాడీ ఇచ్చినట్టు ఫీల్ అయ్యి తాగి చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అని అంటది. ఇంకా అన్నాక నేను వెళ్ళి పడుకుంటున్నా అని చెప్పేసి అని ఇంకా వెళ్ళిపోతుంది. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత సాంగ్యాన్ కూడా వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతా అని వెళ్తాడు. వెనిఫాన్ మళ్ళీ వచ్చి కూర్చుంటుంది. కూర్చున్నాక సాంగ్యాన్ అంటాడు నీకు అసలు తాగితే ఉండలేకపోతున్నావు, స్టెబుల్గా ఎందుకు తాగుతున్నావు, నువ్వు ఇంకోసారి తాగకు అనేసి అని అంటాడు. అన్నాక వెనిఫాన్ ఏమో లేదు నువ్వే గ్రాడ్యుయేషన్ రోజు చాలా తాగినవంట, ఎందుకు తాగినావు అట్లా, నా వల్లే తాగినావు కదా, నేను చాలా బాధ పెట్టినా అని చెప్పేసి అని అంటది. అంటే అది అప్పుడు ఇప్పుడు కాదులే, నువ్వు పట్టించుకోకు, అయిపోయింది, దాని గురించి ఎందుకు ఇప్పుడు ఆలోచిస్తున్నావు అనేసి అని అంటాడు. నువ్వు చాలా ఫీల్ అయినట్టున్నావు నా వల్ల అనేసి అని అంటది. అన్నాక లేదు అనేసి అని అంటాడు. ఇంకా వెనిఫాన్ వెళ్ళి పడుకుంటది. ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ అనుకోకుండా వచ్చి వాటర్ తాగుదామని వస్తుంది. అంతలోపు సాంగ్యాన్ అక్కడే ఉంటాడు. స్లీప్ వాక్ అనుకుని సాంగ్యాన్ ఏంటి మళ్ళీ నడుస్తూ వచ్చేసినావా అని అంటాడు. అనగానే వెనిఫాన్ ఓకే స్లీప్ వాక్ లాగా యాక్ట్ చేద్దామని చేస్తుంది. చేయగానే సాంగ్యాన్ అంటాడు కదా అంతేనా అలానే వెళ్ళిపోతావా, కనీసం హగ్ ఇవ్వవా ఈసారి అని అంటాడు. అనగానే మళ్ళీ వెనకకు వచ్చి హగ్ చేసుకుంటది. తనని ఆ రోజు విడిచిపెట్టేస్తుంది కదా బ్రేకప్ అని చెప్పి, అలా విడిచిపెట్టకుండా ఉండాల్సింది, ఆ రోజు రిటర్న్ వచ్చి హగ్ చేసుకోవాల్సింది అని అవన్నీ మూమెంట్స్ గుర్తు చేసుకొని వెళ్ళి హగ్ చేసుకొని ఇట్లా కళ్ళలో వాటర్ తెచ్చేసుకుంటది. ఇంకా సాంగ్యాన్ కూడా ఇట్లా హగ్ చేసుకుంటాడు. చేసుకున్నాక ఇంకా మళ్ళీ లోపలికి వెళ్ళి పడుకుంటది. పడుకున్నాక అసలు అలా ఇలా హగ్ చేసుకున్నా, తాగినందుకు హగ్ చేసుకున్నానా, తప్పు చేస్తున్నా అని అనుకుంటది. ఇంకోసారి తాగొద్దు ఇలా చేయొద్దు అని అనుకుంటది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి బయటకు వచ్చేసరికి సాంగ్యాన్ అంటాడు కదా పారిజ్ చేసినా వచ్చి తిను అనేసి అని అంటాడు. వెనిఫాన్ వెళ్ళి మిల్క్ తీసుకొని వచ్చి కూర్చొని మళ్ళీ నైట్ ఏమైనా చేసినా అంటే చేసినావు, వచ్చి ఇలా నన్ను హగ్ చేసుకున్నావు అని అంటాడు. అనగానే వెనిఫాన్ తెలియనట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటది. సారీ అట్లా చేసినందుకు అని అంటాడు. అన్నాక ఆయన నువ్వు ప్రతిసారి ఏదో ఒక ఎక్స్క్యూజ్ చెప్తావు, ఈసారి ఏంటి ఏమి ఎక్స్క్యూజ్ చెప్పట్లే, ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టును హగ్ చేసుకున్నందుకు అని అంటే. అనగా లేదు నాకు అసలు తెలీదు అని అంటది. అంటే ఇంక ఇలానే ముచ్చట పెట్టుకుంటూ ఉంటావా, ఇంకా ఆఫీస్కి వెళ్ళేది ఉందా లేదా అనగానే వెళ్తున్నా అని చెప్పేసి అని ఇంకా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వస్తుంది. వచ్చిన తర్వాత సాంగ్యాన్ ఏమో నేను కూడా ఈరోజు అటే వెళ్తున్నా పద నేను డ్రాప్ చేస్తా అని చెప్పేసి అని డ్రాప్ చేస్తాడు ఆఫీస్ దగ్గర. అయితే డ్రాప్ చేసే టైంకి అక్కడే ఇంటర్న్ వెళ్తూ ఉంటాడు. సో ఆ ఇంటర్ని చూసి సాంగ్యాన్ ఏం చేస్తాడంటే వెనిఫాన్ నీ తలపైన ఏమో ఉంది అనేసి అని అంటాడు. అంటే వెనిఫాన్ వెతుకుతూ ఉంటుంది కానీ ఏం కనిపించదు. సాంగ్యాన్ ఏమో ఇట్రా నేను తీసేస్తా అని చెప్పేసి అని తలపైన ఇలా టచ్ చేసి క్లీన్ చేసినట్టు ట్యాప్ చేస్తాడు. అది చూసి ఇంటర్న్ ఏంటి నీ బాయ్ ఫ్రెండా, మీ ఇద్దరు కలిసి డేట్ చేస్తున్నారా అనేసి అని అంటాడు. అంటే లేదు మేమేం డేట్ చేయట్లేదు అంటే, మరి అతను బాయ్ ఫ్రెండ్ లాగా నీకు ఇట్లా ట్యాప్ చేసిండు కదా అనేసి అని అంటాడు. అనగానే వెనిఫాన్ ఏమో అట్లేం లేదు, జస్ట్ అది ఏదో డస్ట్ ఉందని చెప్పి క్లీన్ చేస్తున్నాడు అంతే అనేసి ఉంటుంది. అంతలో పెద్ద పార్సల్ వస్తుంది. సో ఇంటర్న్ అంటాడు నేను తీసుకొస్తా పదా అని చెప్పేసి అని ఇంకా ఇద్దరు కలిసి వెళ్తారు. ఇంకా కొత్త ఇంటర్న్ ఇంకో అమ్మాయి ఉంటుంది కదా, ఆ అమ్మాయి ఏంటి ఎప్పుడు వీళ్ళిద్దరు కలిసి వస్తున్నారు, వీళ్ళిద్దరు ఏమన్నా డేట్ చేస్తున్నారా, ఒకేసారి వస్తున్నారు ఒకేసారి వెళ్తున్నారు అనుకుంటా. ఇంకా ఆ పార్సల్ ఓపెన్ చేసి చూసేవారికి క్యూర్ వెనిఫాన్ కోసం ఒక పిల్లో పంపిస్తుంది అనమాట. దీనివల్ల నువ్వు స్లీప్ వాక్ చేయలేవు, ఇది యూజ్ చేయి ఇప్పటి నుంచి అని చెప్పేసి అని పంపిస్తుంది. ఇంకా ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ పిల్లో పట్టుకుని వెళ్తా ఉంటది. ఆ ఇంటర్న్ ఏమో వెనిఫాన్ కోసం వెయిట్ చేస్తాడు. నువ్వెందుకు నా కోసం వెయిట్ చేస్తున్నావు అనేసి అని అంటది. ఆ ఇంటర్న్ ఏమో మీరు కాల్ మాట్లాడుతుంటే విన్నా మీకు కొత్త రూమ్మేట్ కావాలంట కదా, నేను కూడా నా రూమ్ ఖాళీ చేద్దాం అనుకుంటున్నా, మీ రూమ్ లోకి నేను షిఫ్ట్ అయితే నేనేం మీకు ట్రబుల్ చేయను అని అంటాడు. అనగానే వెనిఫాన్ ఏమో వద్దు నాకు ఇప్పుడు ఏం వద్దు అన్న కూడా అతనేమో లేదు నేను వచ్చి చూస్తాను, నేను ఇప్పుడే ఏం షిఫ్ట్ కాను, అతను కాల్ చేసినప్పుడే షిఫ్ట్ అవుతా అని అంటాడు. వెనిఫాన్ ఆయన వద్దంటాను అతను బలవంతంగా వెళ్తాడు. ఇంకిద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. వెళ్ళే వరకు సాంగ్యాన్ ఇంట్లోనే ఉంటాడు. ఇట్లా ఫ్లాట్ జూనికి వచ్చిన అనేసి అని అంటాడు ఆ ఇంటర్న్. సాంగ్యాన్ అలాగే చూస్తూ ఇంకేమన్నాడు. ఇంతటితో మనకి 12th ఎపిసోడ్ అయిపోయింది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరిన్ని ఎపిసోడ్స్ కోసం చెక్అవుట్ చేయండి ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.